హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దత్ సార్. ఈరోజు మన వీడియోలో గురుకుల టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఏ ప్రాంతంలో ఏ ప్లేస్లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికీ చాలామంది తెలిసే ఉంటుంది, కానీ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో మనకు మీకు తెలియని కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి సో ఏ తేదీల్లో ఏ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ప్రాంతంలో ఉంటుందో ఏ ప్లేస్లో ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, సో ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఇంతకుముందు చూడకుండా ఇప్పుడు మాత్రమే చూస్తే మన ఛానల్లో మొత్తం కంటెంట్ గమనించండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా ఈ గురుకుల అప్డేట్స్ కావచ్చు, డిఎస్సి అప్డేట్స్ కావచ్చు, సో ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు సోషల్తో పాటు ఎస్జిటి కావచ్చు. సో ఈ మూడింటికి సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా రాయాలనుకుంటే మన ఛానల్లో అవకాశం ఉంది. మీరు మన ఛానల్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే మన అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దీని ద్వారా వాట్సాప్ గ్రూప్లో ఎన్నో వీడియో అప్డేట్స్ కానీ, పేపర్ కటింగ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, దాంతోపాటు సో గురుకుల దాంతోపాటు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకు కూడా సో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే, ముందుగా తెలుగు సబ్జెక్టు మాట్లాడుకుంటే తెలుగు వాళ్లకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మరి 1 గంటలకు మరి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 27 అంటే రేపు ఫిబ్రవరి 27వ తారీఖు రోజు 1 గంటలకు తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకోవాలి. ఒక 2-3 గంటలు 1 గంటకు ఉంటుందంటే తెలుగు వాళ్ళందరూ 11 గంటలకు అక్కడ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక 2 అవర్స్ ముందే అక్కడ ఉండడం మంచిది. ఇక రెండవది ఏంటంటే, హిందీ సబ్జెక్ట్ వాళ్ళకు వచ్చినట్లయితే మనకు సేమ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక ఇంగ్లీష్ వచ్చినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్లకు మరి 7 AM స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ 1 గంటలకు కూడా స్టార్ట్ అవుతుంది. ఇది బంజారా భవన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్లకు బంజారా భవన్లో ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్లకు బంజారా భవన్ 7 AM, దాంతోపాటు 1 PM అంటే పొద్దున ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. 7 AM అంటే అంత పొద్దున వెళ్తారంటే మీరు ఒకరోజు ముందుగా సిటీకి వెళ్ళిపోవాలి. ఇంకా సెంటర్కి మాత్రం 1 గంట ముందే వెళ్ళిపోవాలి. సో 7 గంటలకి స్టార్ట్ అవుతుందంటే మీరు 6 గంటలకు మీ సెంటర్లో ఉండాలి. బంజారా భవన్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉండాలి. ఇక మ్యాథ్స్ అభ్యర్థులు మాత్రం వీళ్ళకు కూడా బంజారా భవన్లోనే ఉంది. సో వీళ్ళకు 7 గంటలకు, దాంతోపాటు 1 గంటలకు 2 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. పొద్దున కొంతమందికి ఉంటుంది, మధ్యాహ్నం కొంతమందికి ఉంటుంది. సో ఎవరికి పొద్దున మధ్యాహ్నం అని తెలియదు కాబట్టి అందరూ పొద్దున వెళ్ళిపోవటమే మంచిది. ఇక తర్వాత వచ్చినట్లయితే ఫిజికల్ సైన్స్ అభ్యర్థులకు వచ్చినట్లయితే మనకు 28 రోజు 28వ తారీఖు రోజు పొద్దున ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. ఇది ఎక్కడంటే మనకు ఆదివాసీ కొమరం భీం భవన్, ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. ఇది కూడా సో ఆదివాసీ కొమరం భీం భవన్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవాలి. ఒక్కరోజు మన ఉద్యోగం కోసం ఒక్కరోజు తొందరగా వెళ్తే పెద్ద కొంపలు అంటుకోపోవే, తీరం పోదాం కదా, మధ్యాహ్నం పోదాము, పొద్దున పోదాం, ఇట్లా కాకుండా అభ్యర్థులు మ్యాక్సిమం అంతా తొందరగా చేరుకునే ప్రయత్నం చేయండి. ఇక బయోసైన్స్ అభ్యర్థులకు మాత్రం ఇది కూడా మరి 27 రోజు మాత్రం ఉంటుంది. 27 రోజు ఆదివాసీ కొమరం భీం భవన్, ఇది కూడా బంజారా హిల్స్లో ఉన్న ఆదివాసీ కొమరం భీం భవన్. సో అడ్రస్ ముందే తెలుసుకొని ఈరోజు సాయంత్రం అంటే ఈరోజు 26 కదా, సో ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతే రేపు 27 కాబట్టి రేపు ఎర్లీగా అక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది. సో ఈ విధంగా పొద్దున 7 AM కు 7 AM స్టార్ట్ అవుతుంది. సో ఇక జనరల్ సైన్స్ అభ్యర్థులకు కూడా మరి ఆదివాసీ కొమరం భీం భవన్లోనే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో 1 PM మధ్యాహ్నం ఉంటుంది వీళ్ళకు. సో జనరల్ సైన్స్ వాళ్లకు మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం ఉంది కాబట్టి మీరు ఒక 2 గంటల ముందే అక్కడ 2 గంటల ముందే అక్కడ చేరుకోవడం మంచిది. ఇంకా సోషల్ స్టడీస్ అభ్యర్థులకు వచ్చినట్లయితే మీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నాంపల్లి అక్కడ ఉంటుంది. పొద్దున 7 AM ఉంది, 7 గంటలకల్లా అక్కడ మరి ఉండాలా స్టార్ట్ అవుతుంది అన్నారు. మీరు 6 గంటలకల్లా 1 గంట ముందే చేరుకోవడం మంచిది. ఇక సాంస్క్రిట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సాంస్క్రిట్ అభ్యర్థులు కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే ఉంటుంది. 28వ తారీఖు రోజు 1 PM మధ్యాహ్నం 1 గంటలకు ఉంటుంది. సో 2 గంటల ముందే ఉండటం మంచిది. ఇక ఉర్దూ అభ్యర్థులకు మాత్రం 28 1 PM ఉర్దూ అభ్యర్థులకు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 28వ తారీఖు 28వ తారీఖు 1 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు ఉంటుంది. కాబట్టి మీరు మీ సబ్జెక్టు ఏదైతే పీడిఎఫ్ చూసుకున్నారో అందులో టైం ఉంది, డేట్ ఉంది, వెన్యూ ఉంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా సర్టిఫికేట్లు అన్నీ ఇంకోసారి కంగారులో కొంతమంది సర్టిఫికేట్ రెడీ చేసుకుంటారు కానీ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇలాంటివి చేసుకోకండి. ఎప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు మీ సర్టిఫికేట్లు అన్నీ స్కాన్ చేసి పెట్టుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసుకొని మీ మెయిల్లో పెట్టుకోండి, మీ జీమెయిల్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా డ్రైవ్లో పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది, ఎప్పుడైనా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, జనరల్ సైన్స్, దాంతోపాటు సోషల్ స్టడీస్, బయోసైన్స్, సాంస్క్రిట్, ఉర్దూకు సంబంధించినటువంటి సబ్జెక్టుల వివరాలు, వాటి యొక్క వెన్యూస్. సో మీరు అభ్యర్థులందరూ లాంగ్ ఉన్న వాళ్ళందరూ ఈరోజు వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉండండి. పొద్దున సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాపీగా ఉండండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నాయి. ఒకవేళ సర్టిఫికేట్ చెక్ లిస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈరోజు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ప్రశాంతంగా ఉండండి, ఏ ఇబ్బంది లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 1:1 కూడా 2-3 రోజులు తెలియజేస్తారు. మరి 1:1 వచ్చిన తర్వాత సో ఫైనల్గా మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.